హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా సింపుల్ రొటీన్. ఈ వీడియో నేను అహ్మదాబాద్‌కి వచ్చే ముందు మా ఇంటి దగ్గర తీసుకున్నా. ఎడిట్ చేసి అప్‌లోడ్ చేయడానికి టైం పట్టింది. ముందు చూపిస్తున్న క్లిప్‌లో ఆ నూనె వేప నూనె. డాండ్రఫ్ ఉన్నప్పుడు నేను అదే యూజ్ చేస్తాను ఎప్పటికి. ఇంకా బగారన్నం కోసం అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఈ వంటలు అందరికీ రావని కాదు. అందరికీ అన్నీ చేయొచ్చు. కానీ ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఇంకా వీడియోలో కనిపించకుండా చేయాలి కాబట్టి ఇలా వంట చేస్తూ మాత్రమే మాట్లాడగలుగుతాము. ముందు చికెన్ కర్రీ చేసి పక్కన పెట్టిన. ఆ వీడియో అయితే షూట్ చేయలేదు. ఇది సండే స్పెషల్ అన్నమాట మా ఇంట్లో. మీతో నేను జెన్యూన్‌గా ఒక విషయం చెప్పాలి. నా ఛానల్ పెట్టి సెప్టెంబర్‌కి 1 ఇయర్ అవుతుంది. కానీ ఇంత తక్కువ రీచ్ ఏంటి? సబ్‌స్క్రైబర్లు కూడా ఎక్కువ లేరు. వ్యూస్ కూడా చాలా తక్కువున్నాయి అనంటే దానికి కారణం నేనే. స్టార్టింగ్‌లో మంచిగా రెగ్యులర్‌గా వీడియోస్ చేసి అప్‌లోడ్ చేసేదాన్ని. మధ్యలో సడెన్‌గా డల్ అయిపోయి ఎలాంటి వీడియోస్ పెట్టకపోయేసరికి వచ్చిన వ్యూస్ అన్నీ ఒక్కసారిగా తగ్గిపోయాయి. ఇంకా నేను అప్పుడు కూడా సరిగ్గా పట్టించుకోలేదు. అప్పటి నుండి ఇప్పటి వరకి కంటిన్యూగా నేను వీడియోస్ పెడితే ఎంతో కొంత రీచ్ అనేది నాకొచ్చేదేమో. ఇప్పుడు రిగ్రెట్‌గా ఫీల్ అయితే లాభమేముందసలు? మళ్ళీ రీస్టార్ట్ చేస్తే వ్యూస్ కూడా సరిగ్గా రావట్లేదు. నా కంటెంట్ ఎవరికైనా నచ్చుతుందో, నచ్చట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. చూసిన వాళ్ళే చెప్పాలి. ఏదైనా మైనస్ ఉంటే చెప్తే కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను ఇంప్రూవ్‌మెంట్ కోసం. ఖచ్చితంగా ఏమైనా అనిపిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడు కొత్తగా ఛానల్ పెట్టే వాళ్ళకి నేనిచ్చే చిన్న సలహా ఏంటంటే, వ్యూస్ వచ్చినా రాకపోయినా రెగ్యులర్‌గా వీడియోస్ పెట్టండి. ఓన్ కంటెంట్ చేస్తూ, వాయిస్ ఓవర్ ఇస్తూ వీడియోస్ పెట్టండి. వీటికి స్టార్టింగ్‌లో వ్యూస్ సరిగ్గా రాకపోయినా కూడా, తర్వాత ఫ్యూచర్‌కి బావుంటది. ఎందుకంటే ఏదైనా సాంగ్స్ పెట్టి అప్‌లోడ్ చేస్తే కాపీరైట్ పడుతుందని తెలుసుకున్నా నేను. ఈ ఇన్ఫర్మేషన్ అంతా నాకేదో పెద్ద తెలిసినట్టు కాదు. కాకపోతే ఎంతో కొంత తెలవని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి చెప్తున్నానంతే. ఒక మిస్టేక్ అయితే చేశాను కాబట్టి, మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవాలని చాలా ట్రై చేస్తున్నాను. దానికి మీ సపోర్ట్ అయితే కావాలి కదా ఖచ్చితంగా. బగారన్నం రెడీ అయిపోయింది కదా! ఆ రోజైతే నేను కడుపు నిండా తినేసాను. అక్కడికి వెళ్ళిన తర్వాత చికెన్ దొరుకుతుందో లేదో అనుకుంటూనే వచ్చాను కదా! అన్నంత పనే అయింది. ఇంత నాన్ వెజ్ పిచ్చేంటి అని అనుకోకండి. ఎవరికైనా చికెన్ అంటే ఇష్టం ఉంటుంది. మొన్న రీసెంట్‌గా ఒక వీడియో అప్‌లోడ్ చేశాను షార్ట్ వీడియో. మా అపార్ట్మెంట్‌లో నాన్ వెజ్ వండకూడదని చెప్పాను కదా! అది ఇక్కడ ఒక రూల్ అన్నమాట. వాళ్ళ రూల్‌ని మనమెందుకు బ్రేక్ చేయడం అని అసలిక్కడ నాన్ వెజ్ వండుకోవట్లేదు. ఓన్లీ వెజ్ మాత్రమే. ఈ వీడియో చూస్తూ ఎడిట్ చేస్తుంటే నోరూరుతుందసలు. ఏం చేస్తాం కొన్ని రోజులు ఈ బాధ తప్పదులే. ఇంకో విషయం ఏంటంటే వ్యూస్ కోసం నేను ఎక్కువసేపు వీడియో పెట్టి లాగ్ చేయను. ఎంతవరకు కంటెంట్ ఉంటే అంతవరకు క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతానంతే. సాగదీయడం నాకు ఇష్టముండదు. వీడియో చూస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోలో కలుద్దాం.